ఇంటి పేరు ఉన్నదా? పేరు మారిందా? ఈ ఇంటి పేరు గురించి ఈరోజు తెలియని వారు ఎవరూ లేరు. అందరికీ అప్పుడప్పుడు ఇంటి పేరు మారుతుంది. పెళ్లి కానంత వరకు అమ్మాయికి తండ్రి ఇంటి పేరు ఉంటుంది. వివాహమైన తర్వాత భర్త ఇంటి పేరు వస్తుంది. ఇంటి పేరు ఉంది, పేరు మారుతుంది. మరి ఈ ఇంటి పేరు ఉన్నదా, పేరు మారిందా? ఇదేంటండి ఈ సంగతి ఏంటి? అక్కడే ఉంది అసలు సంగతి అంతా, మొత్తం అంతా అక్కడే ఉంది, అందులోనే ఉంది. ఇంటి పేరు. ఈరోజు ప్రపంచంలో ఎంతో మందికి ఇంటి పేర్లు ఉన్నాయి. మీకొక ఇంటి పేరు, నాకొక ఇంటి పేరు. ఈ కూర్చున్న వారిలో ఎందరికో ఎన్నో ఇంటి పేర్లు. మా ఇంటి పేరు చెప్తాను, ఎం జాన్సన్ విక్టర్. నేను క్రైస్తవుడను కానప్పుడు, బైబిల్ నాకు తెలియనప్పుడు, నా తండ్రి నా తల్లి నాకు పెట్టినటువంటి పేరు జాన్సన్ విక్టర్. అయితే ఇంటి పేరు ఎం, ములపర్తి జాన్సన్ విక్టర్. మా ఇంటి పేరు ఏం పేరండి? ఎం, ములపర్తి జాన్సన్ విక్టర్. జోయల్ గారు, మీ ఇంటి పేరు? కే కే జోయల్, కంబాలపల్లి. కే జోయల్ ఇంటి పేరు. ఎం మాణిక్యరావు మేతరి. ఈరోజు మనందరికీ ఇంటి పేర్లు ఉంటున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ పేరు మన ముందు మనం తగిలించుకుంటూనే ఉన్నాం. అప్పుడప్పుడు మనకు కోపం వచ్చినప్పుడు, అప్పుడప్పుడు మన వీరావేశం చూపించినప్పుడు, అప్పుడప్పుడు మనం ఏమనుకుంటారో తెలుసారా? నేను ఎవరినో తెలుసా? ములపర్తి. మా వంశం అంటే ఏమనుకున్నావు? నాకు చాలా పిచ్చి ఇంటి పేరండి. అప్పుడు ఎన్నోసార్లు, చిన్నప్పటి నుండి నేటి వరకు ఎన్నోసార్లు ఈ టైటిల్ పెట్టనంత వరకు నేను అన్నాను, ఏమని తెలుసా? అరే మాది ములపర్తి వంశం రా, ఏమనుకున్నారా? మీరు కూడా అని ఉంటారు కదా. ఇలా ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మన పేరు ముందు ఇంటి పేరు తగిలించేసుకుంటున్నాం. ఇంతకీ ఇంటి పేరు ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఇంటి పేరు? నాకు మా ఇంటి పేరు ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? మా నాన్న నుండి. మా నాన్న ఎం జాన్ విక్టర్. మా నాన్నగారు ములపర్తి జాన్ విక్టర్. మా నాన్న ఇంటి పేరు ఎం గనుక మా నాన్న ఇంటి పేరు నాకు వచ్చింది, ఎం జాన్సన్ విక్టర్ అని. ప్రియమైన దేవుని పిల్లారా, నాకు మా నాన్న ఇంటి పేరు వచ్చింది. మరి మా నాన్నకి వాళ్ళ నాన్న, మా తాత కూడా ఎం అన్నమాట. మా తాత ములపర్తి వాళ్ళు, మా నాన్న ములపర్తి, నేను ములపర్తి. నా కొడుకు కూడా నేను అదే పెట్టుకోవాలి. నేను ఎలాగైతే నా సంతానములో వచ్చినటువంటి వారిని అందరినీ, నాకు పెళ్ళైన తర్వాత 18 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు గనుక నాకు కూడా దేవసుందర్ అనేవాడు పుట్టాడు గనుక వాడికి నా ఇంటి పేరు వెళ్ళింది ఎం. వాడే చచ్చిపోతే నాతో ఇంకా మా ములపర్తి వంశం నాది స్టాప్. మా చిన్నాన్నలకు ములపర్తి వంశం ఉంటే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలు ములపర్తి వాళ్ళుగా పిలువబడతారు. అంటే ఈరోజు ఇంటి పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే మీ నాన్న నుండి వచ్చింది, మీ తాత నుండి వచ్చింది, మీ ముత్తాత నుండి వచ్చింది, తండ్రులలో నుండి వచ్చింది ఈ ఇంటి పేర్లు. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటి పేరు మారిపోతుంది. ఎలా మారిపోతుందంటే, జైశాలి పిడి సుందరరావు గారు ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు తెలుసా? పిడి సుందరరావు గారు. పి అంటే
పొట్నూరు దేవసుందరరావు. అందుకే ఈయనని ఏమంటారంటే పిడి సుందరరావు. అయితే ఆయనకు కొడుకు పుట్టారు. కొడుకు పుడితే ఆయనకి పిడి సుందరరావు గారు ఏం చేశారంటే పి ప్రసన్న బాబు అని రాయలేదు. ఆయనకి పొట్నూరు అనే పదం నచ్చక, ఒరే నీకు పొట్నూరు అని నేను రాయనురా, నేను నీ ఇంటి పేరు మార్చేస్తున్నాను. ఏమనంటే లాజరస్ ప్రసన్న బాబు. ఎందుకు మీరు లాజరస్ ప్రసన్న బాబు అన్నారు, పి ప్రసన్న బాబు అనొచ్చు కదా అని స్టేజ్ మీద అప్పుడప్పుడు అలాగే పిలుస్తారు తెలియకుండా. పోనీ ఎప్పుడైనా అడిగారా? అడగరు. ఏమండి లాజరస్ ప్రసన్న బాబు పెట్టి పి లాజరస్ ప్రసన్న బాబా అని అడగరు. అంటే ఈరోజు అంటే చాలాసార్లు మీరు వింటున్నారు లాజరస్ ప్రసన్న బాబు ఇంటి పేరు లేదు అతనికి. ఇంటి పేరేటి? ఎల్ ప్రసన్న బాబు. అది ఆయన ఏంటంటే ఎల్ ప్రసన్న బాబు. ఇంటి పేరు ఏంటంటే లాజరస్. ఎందుకండి లాజరస్ అని పెట్టారు అంటే జైశాలి గారు అన్నారు, పిడి సుందరరావు గారు, మా నాన్న పేరు లాజరస్ గారు, అందులో బైబిల్లో కూడా లాజర్ గారు ఉన్నారు. ఓహో, కనుక లాజరు అనే అతను పరదేశికి వెళ్ళాడు కనుక మా నాన్నకు లాజరస్ గారు కనుక నేను నా కొడుకు కూడా ఏం చేస్తానంటే ఈ పొట్నూరు అనే పీ తీసేసి నేను లాజరస్ ప్రసన్న బాబు, తనకు కొడుకు పుడితే మా నాన్న పేరే వీళ్ళకు కూడా రావాలి, మా నాన్న సంతానాన్ని, మా నాన్న ఇంటి పేరు కొనసాగిపోవాలి అని ఆయన అన్నారు. ఇది జరిగింది, మా వంశంలో జరుగుతున్నది. మరి మీ ఇంట్లో మీ ఇంటి పేరు చెప్పండి. మీ ఇంటి పేరు ఎక్కడి నుండి వచ్చింది? మీ నాన్న నుండి వచ్చింది. మీ ఇంటి పేరు ఎక్కడి నుండి? మీ తాత నుండి వచ్చింది. మీ ఇంటి పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఇలాగా ఈరోజు ఎంతోమంది ఇంటి పేర్లు పెట్టేసుకున్నారు. ఏంటి ఈరోజు ఇంటి పేరు దరిద్రంగా ఉన్నా సరే ఆ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడిపోతున్నారండి. నిజంగా నేను కొంతకాలం ఎం జాన్సన్ విక్టర్గా పిలువబడి సడన్గా ఈ ఎం ములపర్తికి ఒక నమస్కారం, నేను ములపర్తి వంశాన్ని ఇంకా నేను డెవలప్ చేయను, నా తరంతో ఈ ఎం అనే ములపర్తి అనే పదం చావాలి, అందుకే కింగ్ జాన్సన్ విక్టర్ అని మార్చాను. ఎవరు? కింగ్ జాన్సన్ విక్టర్ అని పెట్టాను. ఎందుకు పెట్టాను కింగ్ జాన్సన్ విక్టర్ అని? మా అన్నయ్య యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, మా యేసుక్రీస్తు వారి తండ్రి యెహోవా, ఆయన లార్డ్, ప్రభు, రాజు, సర్వసృష్టికి రాజు. ఆయనే రాజు, యేసు రాజు. క్రైస్తవులందరూ ఎవరు? రాజులైన యాజక సమూహం. 1 పేతురు 2:9. నేనండి పేడ వంటి వాడనండి, పురుగు వంటి వాడినని చెత్త మాటలు మాట్లాడకండి. అది క్రైస్తవుడు కాని ముందు నువ్వు పేడవే, క్రైస్తవుడు కానంత వరకు పురుగువే. తల్లి గర్భంలోనికి వచ్చినప్పుడు నువ్వు పురుగువే. ఇప్పుడు పురుగువా? 6 అడుగులు బుల్లెట్వి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము మీరు చెయ్యాలి అని ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. రాజులు, యాజకులు, రాజులు, పూజారులు, రాజులు, లేవీలు. మరి యాజకులంటే లేవీలు, పూజారులు. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే రాజులైన యాజక సమూహం అనేసాడంటే నాయన మీరు రాజులు, నాయన మీరు కింగ్స్. క్రైస్తవుడు అంటే ఏమనుకోవాలి? కింగ్. క్రైస్తవుడు అంటే ఏమనుకో కింగ్, 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 రాజు. యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, యూదులకు రాజువా? ఎస్, నేను రాజునే. అసలు యేసుక్రీస్తు వారు పుట్టడమే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? అంటే పుట్టుకతోనే ఈయన రాజు, ఈయన కింగ్. ఈయన క్రైస్తవుడు అంటే ఎవరనుకున్నారు? రాజులైన యాజక సమూహం. కింగ్ జోయల్, కింగ్ జాన్సన్ విక్టర్, కింగ్ ఇమ్మాన్యుయల్, కింగ్ పిడి సుందర్రావు. ఏమన్నా చెప్పండి, ఆయన పేరు ఏమని పెట్టాలి? కింగ్ పిడి సుందర్రావు గారండి. వా, ఎంత వెయిట్ పెరిగిపోతుంది చూసారా? వెయిట్. దేవుడు ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం అని అన్నాడంటే
అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను రాజునా, మేము రాజులమా, దేవా మీరు నాకు రాజులని పేరు పెడుతున్నారా, అయితే ప్రపంచానికి రాజులుగా కనిపించాలా, మరి ఎవరండి మీరు రాజులు, మీ రాజ్యం ఏది? మాదా రాజ్యం ఉంది నాయన, చాలా పెద్ద రాజ్యం, ప్రపంచమంతా విస్తరించింది, అదే క్రీస్తు సామ్రాజ్యం, క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం, క్రీస్తు సామ్రాజ్యం మాది. ఆయన రాజ్యము మేమే, యాజకులు మేమే, రాజులైన యాజక సమూహం. సమూహం అంటే ఎంతమంది? లెక్కగా మించి అమెరికాలో క్రైస్తవులు ఉన్నారా? ఆఫ్రికాలో క్రైస్తవులు ఉన్నారా? ఐరోపాలో క్రైస్తవులు ఉన్నారా? ఆస్ట్రేలియాలో ఉన్నారా క్రైస్తవులు? ఆసియాలో ఉన్నారా క్రైస్తవులు? ప్రపంచములో ఉన్నటువంటి అన్ని దేశాలలో క్రైస్తవులు ఉన్నారు. అంటే ఈ క్రైస్తవులందరూ రాజులైన యాజక సమూహము, యేసు రాజులకు రాజు. అప్పుడు నేను అనుకున్నాను, బైబిల్ నేర్చుకుంటూ నా తప్పులు సరిదిద్దుకుంటూ, నా ప్రవర్తనను మార్చుకుంటూ, నా కులాన్ని పక్కన పెట్టేసి, నా ఇంటి పేరుని కూడా పక్కకు తోసేసి, అయితే కింగ్ జాన్సన్ విక్టర్ అవ్వాలి, నా కుమారుని కూడా కింగ్గా మార్చాలి. నేనే కాదు, క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ రాజులే. ఇంటి పేరు పిచ్చి కదా, నాకు పిచ్చేనండి, నాకు పిచ్చి, అందరికీ మీకు పిచ్చే. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా మీరు ఏమనుకుంటారో తెలుసా? ఇతను కింగ్ కాదే, కింగ్ అన్న బొంగన్న, నా పేరు మాత్రం, నా పేరు పెంట సీతయ్యమ్మ, నా పేరు కాకి ముసలమ్మ. ఛీ, ఏమండి ఈరోజు వరకు ఎంతమంది ఇంటి పేర్లని ఇంటి దగ్గరికి వెళ్ళనివ్వడం ఫస్ట్ ఉంటుంది, పైన ఏమని ముందు ఇంటి పేరు రాసి పక్కన ఆయన పేరు రాస్తాడు, తర్వాత ఆయన ఏం చదువుకున్నాడో రాస్తాడు. అంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి ఇంటి పేరు మీద పిచ్చి వచ్చిందండి. ఈ పేరు పెట్టుకుంటున్నారు, ఈ పేరు తమ పిల్లలకు పెడుతున్నారు, ఆ పేరు తమ పిల్లలకు పెట్టుకోమంటున్నారు. ఒరే మన వంశం అంతా ఎమ్మేనరా, ములపరితేనరా, మనదంతా ఒరే మనం మీ వంశం రా, యేసు ప్రభు వచ్చినంత వరకు ఇదే పేరుతో పిలువబడాలరా అని అనుకొని ఈరోజు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా మన ఇంటి పేర్లు మార్చుకోకుండా ఇంటి పేరుతోనే చలామణి అయిపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇంటి పేరు? ఎవరు పెట్టారు నీకు ఆ పేరు? నీకు పెట్టింది మీ నాన్న, ఆ నాన్నకు వచ్చింది మీ తాత నుండి, ఆ తాతకు వచ్చింది ముత్తాత నుండి, ఆ తాతకు వచ్చింది ఎవరో ఒకరు ఉన్నారండి ములపర్తోలు మా వంశంలో. ఎక్కడో ఎప్పుడో ఏదో టైములో ఎన్నో సంవత్సరాల క్రితం ఎవరో ఒక అతనికి ములపర్తి అనే ఒక పేరు ఉంది గనక ఆ పేరు నేటి వరకు, నేను పుట్టినంత వరకు అది మారు మ్రోగిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఎవరో ఉన్నారు, రైట్? మరి ఇంతకీ నేను ములపర్తి అయితే, మా నాన్న ములపర్తి అయితే, మా తాత ములపర్తి అయితే, మా ముత్తాతలు ములపర్తి అయితే, ఇంతకీ ఆదాము ములపర్తి ఆదామా? అంతే కదండి. ఆదాం ఎవరు? ఏ ఆదామా, బి ఆదామా, సి ఆదామా, డి ఆదామా, ఈ ఆదామా, ఎఫ్ ఆదామా, ఏ టు జెడ్ ఆదామా? ఏ ఆదాము? ఆదాముకు ముందు ఇంటి పేరు ఏది? లేదు. అంటే ఆదాముకు లేని ఇంటి పేరు, ఈ ములపర్తి అనే ఇంటి పేరు ఆదాముకు లేనప్పుడు నాకెలా వచ్చింది ఈ ములపర్తి? అయితే నాకేదో జరిగిందని అనుకున్న మనసులో. అయితే ఇది ఎక్కడో తేడా కొట్టింది, ఎవరి నుండో ఈ పేరు వచ్చేసింది. ఇంతకీ అతనికెందుకు ఈ ములపర్తి అనే పిచ్చి పట్టింది అంటే, పేరు సంపాదిద్దాము రండి. ఆది కాండములోనే పేర్లు పిచ్చి పట్టేసింది అందరికి. కాండము 11వ అధ్యాయం 4వ వచనము, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరమును, ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదిద్దాము. పేరు పిచ్చి, ఇంటి పేరు పిచ్చి, అతని పేరు పిచ్చి, పేరు 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 పేరు, ఎంత పేరు పిచ్చండి ఈరోజు పేరు పిచ్చి ఎవరికి లేదు చెప్పండి? మీకు లేదా, నాకు లేదా? ప్రపంచంలో ఎంతో మందికి పేరు పిచ్చి పట్టేసిందండి.
ఆ రోజు నుండే పట్టింది వాళ్ళకి. పేరు సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం. ఆబేలు గోపురం కట్టేసరికి అనుకున్నారట వాళ్ళు, మనం అంతా పేరు సంపాదించేద్దాం, మన పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగిపోవాలి. ఒక్కొక్కడికి ఇంటి పేరు, ఒక్కొక్కడికి మామూలు పేరు, ఒక్కొక్కడికి ఏ పేరైతే ఉందో ఆ పేరుతో ఆ ఇంటి పేరుగా మారిపోయి ప్రపంచమంతటికి కూడా రకరకాల ఇంటి పేర్లు వచ్చేయాలి. ఇంటి ముందు ఆ పేరుతో చలామణి అయిపోవాలి. అయితే ఓహో మీరు ములపర్తులండి, మేము ములపర్తులే, అయితే మీకు మాకు సంబంధం, రక్త సంబంధం, మీరు మేము కలిసి పెళ్లి చేసుకుందాం. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ఈ ఇంటి పేర్లు వలన ఏమైపోయిందంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంటి పేరు మీద చాలా పిచ్చొచ్చింది. వెరీ గుడ్. నీ ఇంటి పేరు మీద ఒకవేళ నీకు పిచ్చుంటే, నా ఇంటి పేరు మీద నాకు పిచ్చుంటే, ఈ భూమి మీద తొలి మానవుడైనటువంటి మరి ఆదాముకి ఏముండాలి చెప్పండి? నేను నా తండ్రి నుండి వచ్చాను కనుక నాది ములపర్తి జాన్సన్ విక్టర్. మా నాన్న ఇంటి పేరు నాకు వచ్చింది. నిజం, ఇది వాస్తవం, ఇది ప్రపంచంలో అందరికీ జరుగుతున్నది. మరి అలాంటప్పుడు ఆదాముకి ఇంటి పేరేది? ఆదాముకి ఇంటి పేరు ఉండి తీరాలి, అంతే, ఉండాలి ఆదాముకు కూడా. నాకు నా తండ్రి ఇంటి పేరు అయితే మరి ఆదాముకి ఇంటి పేరు వద్దా? ఆదాముకి ఇంటి పేరు రావద్దా? ఆదాముకి తండ్రి పేరు రావద్దా? అందుకే నువ్వు పుట్టినందుకు నీ తండ్రి ఇంటి పేరు నీకొస్తే ఆదాము పుట్టినందుకు ఆదాముకు కూడా ఇంటి పేరు వచ్చింది. ఆ ఇంటి పేరు ఎవరు రాశారో తెలుసా? దేవుడే రాశాడు బైబిల్లో. లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి, ఇంటి పేరు వస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చూడండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము అనలేదు. ఆదాము ఇంటి పేరు ఏంటంటే ఆదాము దేవుని కుమారుడు. తండ్రి పేరు వచ్చింది. ఎవరితను? సన్ ఆఫ్ గాడ్. ఆదాము ఇంటి పేరేంటి? గాడ్. ఆదాము ఇంటి పేరండి దేవుని కుమారుడు. ఆదాము కుమారుడు అనలేదైనా, ఆదాము దేవుని కుమారుడు. అంటే ఆదాముకి ఎవరింటి పేరు వచ్చింది అనుకున్నారు? తండ్రి పేరే ఇంటి పేరు అనుకుంటే ఇంతకీ మన తండ్రి పేరు ఏం పేరు? దేవుడు. ఆదాముకు దేవుడు ఏమనుకున్నాడు? ఆదాముగా నువ్వు ఉండిపోవాలనలేదు ఆయన దేవుని కుమారుడు రాశాడు. ఆయన ఆదాముకు దేవుడు ఏం చెప్పాడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. మీ నాన్న ఎవరో తెలుసా? దేవుడు. నువ్వెవరికి పుట్టావో తెలుసా? దేవునికి. నీ ఇంటి పేరు ఏంటో తెలుసా? దేవుడు అని చెప్పాడండి. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. అలాంటి ఆదాము ఎన్నో వేల జంతువులకు, పక్షులకు పేర్లు పెట్టినటువంటి ఆదాము నిజంగా ఎంత మంచోడు తెలుసండి. ప్రపంచంలో నిజంగా అండి ఆదాముని మీరు వేరే కోణంలో చూశారు కానండి, నేను ఈరోజు చూపించే కోణం వింటే మీరు ఆశ్చర్యపోతారు, చాలా సిగ్గుపడతారు. ఆదాము ఏం చేశాడు తెలుసా? పిల్లలకి దేవుని పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడో తెలుసా? నాన్న నీ పేరు కే కయ్యీను అని అనలేదు. నీ పేరు ఎస్ హేబేలు అని అనలేదు. నీ పేరు ఎన్ సేతు అని అనలేదు. ఇంతకీ బైబిల్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ పుస్తకంలో చదివినటువంటి ఆ పేర్లు కానీ, ఆదికాండం 5వ అధ్యాయము
2వ వచనంలో ఉన్నటువంటి పేర్లు కానీ, లూకాసు వార్త 3వ అధ్యాయము 30వ వచనం నుండి ఉన్నటువంటి పేర్లు కానీ, మీరు బైబిల్లో ఎక్కడ పేరు చదవండి, ఎవరికి ఇంటి పేరు లేదు. నేను ప్రారంభంలో బైబిల్ చదువుతున్న కొత్తలో ఏటి పేర్లు ఎందుకు ఈ పేర్లు, ఎందుకు మాకు తలపోటు అనుకోనండి. ఫస్ట్ ఏంటి పేర్లు, ఎందుకు ఈ పేర్లు ఎందుకు చదువుకోవాలి, వద్దు నాయన పేర్లన్నీ పక్క పడేయండి, చదువుకోండి అంటే నేను ఎందుకో తిన్నగుండనండి, వద్దంటే చేస్తాను. చదివేశాను. ఇలాంటి టైటిల్ నేను 27 సంవత్సరాల తర్వాత ఈ టైటిల్ పెట్టేసరికి నాకు వచ్చింది ఏమో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోదా, తామారు, జరహు, పెరెసు, ఎఫ్రోను, యెస్రోను, ఆరాము, అమినదాబు, నైసోను, సల్మాను, బోయజు, రూతు, ఓబేదు, యెషయి. అసలు వీళ్ళకి ఏంటండి ఇంటి పేర్లు ఏవేటండి? చూడు, ఉన్నాయా? ఎవరికైనా చెప్పండి ఇంటి పేరు ఉంది వీళ్ళకి బైబిల్లో? తర్వాత ఊరియా, దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆ కిందన ఇంకా అలా జెరుబ్బబేలు, అబీహూదు, ఎల్యకీము, అజోరు, సాదోకు, ఆకీము, ఎలిహూదు, ఎలియాజరు, మత్తాను, యాకోబు మరియ భర్త అయిన యోసేపు. అసలు లేక ఇంటి పేర్లు ఏమిటండి? నేటి వరకు ప్రపంచములో ఇన్ని వందల సంవత్సరాలుగా చదువుకుంటున్నటువంటి క్రైస్తవులు ఈ పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఈ పేర్లలో ఎవరి పేరు ముందు ఇంటి పేరు లేనప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకొని పేరు పెట్టుకున్నప్పుడు, నీ పేరు ముందు అసలు ఎందుకు నువ్వు ఇంటి పేరు పెట్టుకున్నావు? దేవుడు వాళ్ళ ఇంటి పేర్లు ఎందుకు రాయలేదు? అసలు వాళ్ళకి ఎందుకు ఇంటి పేర్లు లేవు? చెప్పండి దీనికి సమాధానం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే అదే, ప్రపంచానికి తెలియాలి. కాండము 5వ అధ్యాయము 1వ వచనము, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదామును సృజించిన దినమున దేవుని పోలుకగా అతను చేశాను. ఆదాము షేతును కనెను. 4వ వచనము, షేతు బ్రతికిన తర్వాత ఏనోషును కనెను. ఏనోషు కనిన తర్వాత కైనాను కనెను. కైనాను తర్వాత మహలేలు తర్వాత ఎరుదు తర్వాత హానోకు తర్వాత నోవహు తర్వాత మెతుషలకు తర్వాత లెముకు తర్వాత అలా కిందకు వచ్చేసరికి నోవహు 31, 32 నోవహు. ఏంటి వీళ్ళందరూ ఏంటండి? వీళ్ళు ఎక్కడైనా ఇంటి పేరుందా? ఆదాముకి ఇంటి పేరు లేదు, కయ్యనికి ఇంటి పేరు లేదు, హేబేలుకి ఇంటి పేరు లేదు, షేతుకి ఇంటి పేరు లేదు, కైనాను, మెహలేలు, ఎరదు, రయు, పెలెగు, హానోకు, నోవాహు, టోటల్గా వీళ్ళు ఎవరు ఇంటి పేర్లు ఎందుకు పెట్టుకోలేదు చెప్పండి? వాళ్ళెవరికి ఇంటి పేర్లు లేనప్పుడు బైబిల్ చదువుకున్న తర్వాత క్రైస్తవుడుగా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏంటి పాత నిబంధనలో భక్తులు ఎవరికి ఇంటి పేర్లు లేవు, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త చదువుతావు అందులో ఇంటి పేర్లు లేవు, పోనీ లూకా సువార్త చదువుతారండి. ఎన్నో సంవత్సరాలుగా మీరు చదువుతున్నటువంటి వాక్యాలు ఇవి. ఈ వాక్యాలండి వినేసి విడిచిపెట్టేసి కాదండి, వినువారు మాత్రమే ఉండి మీరు మోసం చేసుకోవద్దు అన్నాడు. అది ప్రవర్తించండి. లూకా సువార్త 3వ అధ్యాయము 24వ వచనం, యోసేపు హేలికి, హేలి మత్తతు లేవికి, లేవి మిల్కికి, ఎన్నకు, యోసేపుకు, మత్తాతీయ, ఆమోసు, నహూము, ఎస్లీ, నగ్గైకి, మైతుకు, మత్తీయకు, మత్తతీయ, సిమియా, యోసేకు,
యోసేకు యోధాకు, యోధ యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బబేలుకు, జెరుబ్బబేలు శైల్తీయేలుకు, శైల్తీయేలు నేరికి, నేరి మెల్కికి, కొసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువకు ఎలియేజరుకు, ఎలియేజరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతుకు లేవీకు, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యోధాకు, యోధా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలియాకు, మెలియా మెన్నాకు, మెన్న మత్తతాకు, మత్తతాకు నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయిజుకు, బోయిజు సల్మానుకు, సల్మాను నయస్సోనుకు, నయస్సోను అమినదాబుకు, అమినదాబు ఆరాముకు, ఆరాము యెస్రోముకు, యెస్రోము పెరుసుకు, పెరుసు యోధాకు, యోధా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాం తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరుగుకు, సెరుగు రయుకు, రయు పెలుగుకు, పెలుగు హెబెరుకు, హెబెరు షలహుకు, షలహు కైనానుకు, కైనాను అర్పక్షదుకు, అర్పక్షదు క్షేముకు, క్షేము నోవాహుకు, నోవాహు లెముకు, లెముకు మెతుషలకు, మెతుషల హానోకుకు, హానోకు ఎరుదుకు, ఎరుదు మహలేలకు, మహలేలు కైనానుకు, కైనాను ఏనోషుకు, ఏనోషు చేతుకు, చేతు ఆదాముకు. ఏవండి వీళ్ళ ఎవరికి ఇంటి పేర్లు లేవేటండి? మీరు ఎప్పుడైనా చదివారా? మీరు వీళ్ళకి లేని ఇంటి పేర్లు నీకేటి? ఎంత పిచ్చి! నువ్వు బైబిల్ పాటిస్తావా లేకపోతే ఉత్తినేనా? దేనికండి ఈరోజు క్రైస్తవ్యం స్వీకరించావు నువ్వు? బైబిల్లో ఉన్నటువంటి భక్తులు 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 దేవుని కోసం బ్రతికినటువంటి భక్తులు ఎవరికి పేర్లే లేవండి, ఇంటి పేర్లు. పాత నిబంధన భక్తుల్లో ఆదాము ఎవరికి ఇంటి పేరు పెట్టలేదు, అబ్రహాం ఇంటి పేర్లు పెట్టలేదు, నోవాహు ఇంటి పేరు పెట్టలేదు. బైబిలులో భక్తులు బైబిల్ తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకొని ఇంటి పేరు మారు మ్రోగకూడదు అనుకున్నారు, అంతేనండి. అందుకే దేవుడు కూడా బైబిల్లో వాళ్ళ పేర్లే రాశాడు తప్ప వాళ్ళ ఇంటి పేర్లు రాయలేదు. మరి ఇంతకీ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఇంటి పేరేటి చెబుతాను వినండి, షాక్ అయిపోతారు మీరు. వీళ్ళందరూ ఇంటి పేరు రాశాడు దేవుడు బైబిల్లో. ఏంటి? ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము. నరులు ఆదాము నుండి భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు వారికి కుమారులు పుట్టారు, వారికి కుమార్తెలు పుట్టారు. దేవుని కుమారులు, దేవుని కుమారులు. అబ్బా, ఏమని పిలువబడుతున్నారట వాళ్ళు? షేతు గాని, ఏనోషు గాని, కైనాను గాని, నోవాహు గాని ఆ రోజు ప్రపంచానికి ఏమని పిలువబడ్డారో తెలుసా? వాళ్ళు దేవుని కుమారులు. ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము ఏమని పరిచయం చేశాడు తెలుసా? రాయ్, ఎవడికి ఇంటి పేర్లు ఉండకూడదు. మరి ఏం చెప్పుకోవాలి డాడీ? దేవుని కుమారులు అని చెప్పుకోండి, అంతే. మా నాన్న దేవుడు, ఆ దేవుని నుండే మనమంతా వచ్చాం కనుక మీరు పెట్టుకోవలసిన పేరే దేవుని కుమారులనే చలామణి అయిపోవాలన్నాడు. ఆ రోజు వరకు, జలప్రలయం వరకు దేవుని కుమారులనే పేరు మారుమ్రోగిపోయిందండి. దాని తర్వాత అండి ఎవడో పుట్టాడండి, ఆ తర్వాతనండి ఎవడో వచ్చాడు. ఆ తర్వాతే కదండి బాబేలు గోపురం. ఎప్పుడొచ్చింది బాబేలు గోపురం? నోవాహు వరకు. చూడండి, చదవండి, మళ్ళీ చదవండి. ఇది తెలిసిపోయింది వాక్యం అనుకోకండి, గంట సేపు ఉండాలి మొత్తం, ఈ రోజంతా ఇదే పని మీకు. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఏమన్నారట? అమ్మా, మీరందరూ దేవుని కుమారులు. అంటే నోవాహు ఏమని చెప్పుకున్నాడు? షేతు ఏమని చెప్పుకున్నాడు? జలప్రళయానికి ముందు అందరూ ఏమని చెప్పుకున్నారు? నా పేరు కే సీను అని అనలేదు ఎవడో. నా పేరు ఎం జాన్సన్ విక్టర్ అనలేదు. నా పేరు ఎస్ సుజాత అని అనలేదు. నా పేరు
కప్ప అనేమనలేదు. ఏమండి నిజంగా ఆదాం ఏమై పెంచాడండి? ఏమండి ఆదాం ఏమి చెప్పుంటాడండి చెప్పండి? ఈరోజు నేనైతే నా తండ్రి గురించి, నేనైతే నా కొడుక్కి నా గురించి చెప్పుకుంటాను. కానీ ఆదాం ఆ రోజు అలా చెప్పుకోలేదండి. ఆయనా చేతు, నువ్వు నాకు పుట్టినాన్రా, మీ నాన్న దేవుడురా, మన నాన్న దేవుడురా, మనమంతా వచ్చినది దేవుని నుండిరా, మనమంతా దేవుని కుమారులవురా. మీరు ఆదాము పిల్లలని చెప్పుకోకూడదు, షేతు పిల్లలని చెప్పుకోకూడదు, కైనాను పిల్లలని చెప్పుకోకూడదు, మాలేలు పిల్లలని చెప్పుకోకూడదు, హవ్వ పిల్లలని చెప్పుకోకూడదు. నేను పుట్టి చచ్చినంత వరకు, మీరు బ్రతికున్నంత వరకు సమాజానికి మీరు ఎలా పిలువబడాలో తెలుసా? దేవుని కుమారులుగానే వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలి అని జంతువులకు, పక్షులకు పేర్లు పెట్టినటువంటి ఆదాము ఇంటి పేరు ఎవరికి పెట్టకుండా దేవుని పేరే మీ ఇంటి పేరుగా మారిపోవాలనుకున్నాడండి. తనండి ఆదామంటే. పరదేశకెళ్తే అర్థమైపోతుంది ఈ ప్రసంగం. ఈరోజు ఆదాముకి ఎలాగుంటుందంటే, భలే చెప్పావురా అనిపిస్తుంది. భలే చెప్పు, నేను అదే అనుకున్నాను, నువ్వు అదే చెప్పావు, ఎవడు చెప్పలేదు. దేవుడికి ఎలాగుంటుందండి? మా నాన్న జాన్ విక్టర్ కనుక మా నాన్న అట నాకు ములపరుతురా, నువ్వు ములపరుతురా, మన వంశం అంతా ములపరుతురా. మా నాన్న ఏమనుకున్నాడు? ఒరే మనమంతా కూడా ములపర్తి వంశం, మనదంతా ఏమనుకున్నాడు? అదిరిపోవాలి, మనదంతా ఎలాంటి వంశం అనుకున్నాడు? మేసాలు మేలేస్తే ములపర్తి అంటే ఏటో మారుమ్రోగిపోవాలి. ఒక తండ్రిగా అతనికి, ఒక తండ్రిగా నాకు, నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు నా పేరే, నా ఇంటి పేరే మారుమ్రోగిపోవాలనుకునేటప్పుడు ఆదామును కన్నటువంటి దేవుడు ఏమనుకోవాలి? ఏయ్, నా ఇంటి పేరే మారు మ్రోగిపోవాలి తరతరాలు కనుకొని ఆదాముకి రాశాడు లోకాసువార్తలో. నీ ఇంటి పేరు ఏంటో తెలుసా? దేవుని కుమారుడని రాశాడండి. ఆదాము కూడా ఏమనుకున్నాడు తెలుసా? నాయనా చేతు, దేవుని కుమారుడు అని చెప్పుకో, ఇంకా నీకు ఇంటి పేరు లేదు. కేనాను ఇంటి పేరు లేదు, మహలేలు ఇంటి పేరు లేదు. సమాజంలో ఎవరిని అడగనివ్వండి, దేవుని కుమారులండి, దేవుని కుమారులండి. ఇప్పుడు ఏమనుకుంటాం మనం? జోయల్ గారు అబ్బాయి అండి, ఆహా. సుందర్రావు గారు అబ్బాయి అండి, ఓహో. జాన్సన్ విక్టర్ గారు అమ్మాయి అండి, అబ్బా. చెత్త చెత్తది. ఎవరబ్బాయి నువ్వు? నువ్వెవరబ్బాయివి? ఎవరి కొడుకువి? ఆదాముకున్న జ్ఞానము ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో ఎవరికి లేదండి. ఆదాము మాట్లాడడం మొదలు పెడితే ఏ క్రైస్తవుడు నిలబడలేడు. మేధావి ఏదో ఒక 10 పేర్లు చెప్పండి వెంట టక్ 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 అని. జంతువులన్నిటికీ వేల 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 జంతువులకు టక 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 పేరు పెట్టేస్తున్నాడు. ఏ బడిలో చదువుకున్నాడు? అప్పటికి బడే లేదు. బడిలో చదువుకొనని ఆదాము అన్నిటికీ పేర్లు పెడుతుంటే, ఎంతమందికి అన్ని పేర్లు పెట్టినప్పుడు ఆదాము ఏమనుకోను? స్వార్థపరుడైతే నీలాగా నాలాగా. రా ఆదాం కుటుంబం రా, మన రామనుకున్నా రా ఆదాం రా, మనం మన ఆదాం రా. రా నీ పేరు ఏ చేతు, ఏ కయ్యను, ఏ హేబేలు, అంతే కదా మరి ఆదాము. రా నువ్వు ఆదాము కొడుకు అని చెప్పుకోవాలరా ఎప్పటికైనా. రే ఆదాం రా, నా మారు మ్రోగిపోవాలరా అనలేదండి ఆయన. ఒరే నాది మట్టిరా, నాది మట్టి అయిపోవాలి. ఈ మట్టి నుండి తయారు చేసిన ఆ దేవుడు పైకి లేచిపోవాలరా. నాయనా నాన్న, మీ అందర్రా దేవుని కుమారులని చెప్పుకోండి. ఏం పరిచయం చేశాడండి? దేవుని పరిచయం చేశాడండి. తన కుటుంబం అంతటికి నాయన దేవుని కుమారులని చెప్పుకుంటారా అని అన్నాడు. అందుకే ఎంతవరకు తెలుసా? నోవాహు జలప్రళయం అయిపోయినంత వరకు దేవుడు వాళ్ళకి ఏమని రాశాడంటే, దేవుని కుమారులు. చూడండి అక్కడ ఇంటి పేర్లు ఏం లేదు, ఆదాము కుమారులు అనలేదు. మొదటి వచనం, నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు ఆదాము కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి అనలేదు. ఏమన్నారు? దేవుని కుమారులు. ఏమని ఏమని బైబిల్లో రాశాడండి. ఏమండి
ఈ వాక్యాలు నేను చదువుతున్నటువంటి తొలి రోజుల్లో నాకు కథ అంతా అర్థమైపోయేది. ఏటి ఎవరికి ఇంటి పేరు లేదేటి, ఎవరికి ఇంటి పేరు లేదేటి, నా పేరు తీసేసుకుంటాను, ఎం అనేది తీసేస్తాను, నా తరంతో తుడిచిపోవాలి. ఆ కొడుకు పుట్టిన తర్వాత ఈ కొడుకుతో మొత్తం ప్రపంచానికి అసలు సెసలైనటువంటి దేవుడు అనుకున్నటువంటి జ్ఞానమే బోధింపజేసుకోవాలని ఆ కొడుకును అసలు బడికే పంపకుండా మాన్పించేశానండి. 1వ తరగతి చదవడాడు, 2వ తరగతి చదవడు, 3వ తరగతి చదువుడు. చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని ఆ యేసును అనాలి, తర్వాత జాన్సన్ విక్టర్ కొడుకునే అనాలనుకున్నాను అంతే. లోక జ్ఞానం వెరిదని ఆటో వచ్చింది నాయన బడికి వెళ్ళిపో. వాక్యాలు వల్లించడం కాదు, పాటించలేనప్పుడు షటప్, ఆ వాక్యం చెప్పుకో బానే. లోక జ్ఞానం వెరిదని బడికి పంపిస్తాను, సిగ్గులేదు నీకు? లోక జ్ఞానము వెరితనము మావాడు ఎంఎస్సి, లోక జ్ఞానం వెరితనము మావాడు బీటెక్. బీటెక్కి ఏటండి అది పోనీ చదివించాలనుకున్నావు కదా, చదివించుకో. లోక జ్ఞానం వెరితనం అన్నాడు కానండి, మరి నేను ఏంటంటే నాకు బుద్ధి లేక చదివిస్తాను అని అనుకో, బుద్ధి లేనుడు అనుకో. దేవుడు ఏమనుకుంటాడు? ఏటి నాయన మీరు కూడా అలాగే చేస్తారేటి? ఆదాము అలా చేయలేదురా. నువ్వు ఇంటి పేరు పెట్టుకునేటట్టుగా ఆదాము పెట్టుకోలేదు, ఆదాము తన పిల్లలకు పెట్టలేదు. నా పేరు ఉండకూడదు, మీ అమ్మ పేరు ఉండకూడదు. మనమందరికీ ఉండవలసిన పేరు దేవుని పేరే, దేవుని ఇంటి పేరే మన ఇంటి పేరు. దేవుని కుమారులు, సన్ ఆఫ్ గాడ్ అనేసాడు అంతే. ఏటండి ఆదాము నిజంగా? ఏటండి బైబిల్లో ఎంత బ్రహ్మాండంగా దేవుడు రాశాడండి. అందుకేనండి దేవుడు అనుకున్నాడు, నాయనా నోవహు జలప్రళయం వరకు వాళ్ళందరూ ఇంటి పేరు దేవుని కుమారులుగానే పిలువబడ్డారండి. ఏ రోజైనా మీరు చెప్పారా? పోనీ చెప్పండి. క్రైస్తవుడు అయిన తర్వాత ఎప్పుడైనా నువ్వు చెప్పావు ఎవరికైనా, ఏంటి మీరు ఎవరబ్బాయి అంటే, నేను దేవుని కుమారునండి అన్నవా? నేనండి మా నాన్నగారండి శంకర్రావు గారు అబ్బాయినండి. నువ్వెవరు? నేను సూర్యారావు గారి అబ్బాయినండి. నువ్వెవరు? సీతాయమ్మ మనవరాళ్ళండి. సిగ్గులేదు నీకు? అదేటది? నా కొడుకు ఏమన్నా తెలుసా? ఒరా నేను మీ నాన్న కాదు, అడిగి అదే చెప్పాను, నేను మీ నాన్న కాదు, దేవుడే నిజమైన మన తండ్రి, నేను అరువు పాట కట్టానండి. దేవుడే నిజమైన మన తండ్రి, మరి నేనెవరు? నటించడానికి వచ్చిన నటనరా నాది. నేను మీ నాన్నలు కాదు, ఒరిజినల్ ఫాదర్ ఎవరు అనుకున్నావు? ఆయన. నన్ను నాన్న అనుకొని నా పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగించాలని ఎప్పుడు అనుకోకు. ఆయన మీ నాన్న. నా కొడుక్కి నా కూతురికి అదే చెప్పాను. అమ్మ ముక్కు ఎవరిదమ్మని అడగను, మా కూతురు దగ్గరికి వచ్చి ఏమంటా తెలుసా? ఈ ముక్కు ఎవరిదమ్మంటే దేవుడిది అంతే. నిన్ను అడిగితే మూత ఎవరిదమ్మని, మా ఆయనది. ఈ చెవులు ఎవరివి? నావి. పుట్టినప్పుడే చెప్పేస్తాను, ఈ కాళ్ళు సేమ్ నాలాగా ఉన్నాయి. అమ్మ నావేంట్రా, నావే వచ్చాయి తల్లి. సిగ్గులేదు నీకు? అమ్మ దేవుడురా, దేవుడు ఇచ్చాడు రా, ఇవి దేవుడురా, మనవు కాదురా, మనం వదిలేసి వెళ్ళిపోవాలిరా. ఒరే మనం దేవుని కుమారులం రా, దేవుని పిల్లలం రా, మనం కమ్మోళ్ళం కాదురా, ప్లీజ్ రా. ఒరే ఏమో 2, 3 కాదురా, మనది 2, 3 కాదురా, మనది దేవుని కుమారులు రా, మనమంతా అక్కడికి వెళ్ళిపోవలసిన వాళ్ళం రా, మనది ఆ వంశం రా, మన నాన్న దేవుడు రా. ఎప్పుడేం చెప్పారా? మా నాన్న ఎవరు అనుకున్నారండి? దేవుడండి అంటావా? మా తాత ఎవరో తెలుసా? అబ్బా చచ్చిపోయాడు, కుళ్ళిపోయి చచ్చిపోయి సమాధిలోని కంపు కొట్టుకొని ఉంటేనట ఈ తాత కావాలట, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడట. ఏమండి మన తాతల గురించి, మన తండ్రుల కోసం, మన తల్లుల కోసం, మన కుటుంబం కోసం, మన తాలూకా ఇంటి పేర్ల కోసం ఎన్నిసార్లు గట్టిగా వాగలేదు, ఎన్నిసార్లు మన పేరు మారు మ్రోగిపోవాలనుకోలేదు చెప్పండి. మీరు, నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు. ఎంతవరకు మీరు ఉంటే అనుకోవచ్చు. దేవుడికి అలాంటి ఇంటి పేర్లు అస్సలు నచ్చవు.
నచ్చవాయనకే. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నోవాహు జలప్రళయం అందరూ చచ్చారు, నోవాహు కుటుంబంలో నుండి బతికారు, వాళ్ళలో నుండి నోవాహు సంతానం చూశాడు. అలా చూశాడు. అబ్రహాము నమ్మాడు, బలేగున్నాడు. ఇస్సాకు నమ్మాడు, బాగున్నావు 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 బాగున్నావు. యాకోబు నమ్మాడు, బాగున్నావు. యాకోబు, నీకందుకే పోయిన నా పేరుని మళ్ళీ నీకు పెట్టుకుంటున్నాను. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలీలు అనగా దేవుని కుమారులు. మళ్ళీ దేవుడికి పిచ్చొచ్చిందండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభ వచనము. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి రప్పించితిని. నా కుమారుని. ఇశ్రాయేలు, నువ్వెవరో తెలుసురా? నా కుమారుడు నాన్న, నా కొడుకు నాన్న. నీ పేరు ఇశ్రాయేలీలు నాయన, నీ పేరు దేవుని కుమారుడు నాన్న. ఆదాముకి పెట్టాను రా దేవుని కుమారుడు. అంతవరకు దేవుని కుమారులనే పిలుచుకున్నారా, కానీ తర్వాత రా దేవుని కుమారులు అనే పేరు తీసేసుకొని ఎవరెవరో ఏదో మీలు, ఎఫ్రామీలు, రకరకాల వాళ్ళు, ఫిలిస్తీన్లు వాళ్ళే కదండి వచ్చారు. మరి జలప్రళయం తర్వాత ఎవరు వచ్చారనుకున్నావు? షేము, హాము, యాఫేతు. షేము నుండి కాకుండా హాము, యాఫేతు నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఎవరు? ఫిలిస్తీన్లు, అమోరీలు, గిర్గాషీలు, హివీలు, హిత్తీలు, పెరిజ్జీలు. వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఆదాము సంతానంలో నుండి వచ్చినటువంటి, షేము తర్వాత ఉన్నటువంటి హాము, యాఫేతు నుండి వచ్చినటువంటి సంతానాలలో నుండి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుని కుమారులని మనం పిలువబడకూడదు. హివ్వీలు, హిత్తీలు, పెరిజ్జీలు, ఫిలిస్తీన్లు. దావీదుతో పోరాటం చేసాడు, చూశాడు. ఫిలిస్తీయుడు ఎవరతను? గొలియాతు. ఎవరు? ఫిలిస్తీయుడు. ఈ ఫిలిస్తీయుడు ఎవరో తెలుసా? నోవాహు కొడుకుల్లో షేము, హాము, యాఫేతుకు పుట్టినటువంటి పిల్లలలో ఒకడే ఫిలిస్తీన్లు. చదువుకోండి బైబిల్లో. దేవుడు అనుకున్నాడు, ఏట్రా నాకు పుట్టారేట్రా, నా పేరు చెప్పరేట్రా, ఇంటి పేరు. బైబిల్ బోధించడం కాదు, బైబిల్ పాటించాలి. బైబిల్ చదువుకొని ఏదో ప్రసంగాలు చెప్పి అబ్బాయి లేకుందండి అని అనడం కాదు. అందులో ఉన్నది నీ జీవితంలో నువ్వు పాటించితే దేవుడు పొంగిపోతాడండి. దేవుడు అనుకున్నాడు, ఆదాము నుండి కెట్టాను దేవుని కుమారుడని. వాళ్ళు ఆదాము చెప్పాడు, మీరందరూ దేవుని కుమారులని. నోవాహు జలప్రళయం దగ్గర ఇంకెవరు లేరు. అందుకు దేవుడికి మళ్ళీ వచ్చింది ఇంటి పేరు మీద పిచ్చి. యాకోబు, నీ పేరు ఏం పేరు తెలుసా? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని కుమారుడు. ఆయన నువ్వు దేవుని కుమారుడిగానే పిలువ. కనుక నీకు పుట్టిన వాళ్ళందరినీ ఏమనాలని? ప్రపంచం ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు. నాయన ఇశ్రాయేలీలారా, యాకోబు. అందుకే యాకోబు కూడా ఏమని రాశాడు తెలుసా? బ్యానరు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని రాశాడట. భలే రాశాడండి. నువ్వు ఎప్పుడైనా రాసావేటి? మీరు ఎప్పుడైనా రాశారా? జాన్సన్ దేవుడే దేవుడు అని రాసావు ఎప్పుడైనా? ఏమని రాసావు? అలాంటివే ఉండవు మనకి. ఆదాము దేవుడే దేవుడు అని రాసావు ఎప్పుడైనా? అవే ఉండవు. ఈ ఇంటికి వాచ్మ్యాను యేసుప్రభు, అధికారి. ఏటట? క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. అబ్బా, ఏమిచ్చావమ్మా? తెలుగులో చెప్తాను. ఈ ఇంటికి అధికారి యేసుప్రభు. ఏది ఇంటి పేపర్లు ఏమి ఒకసారి తీసి చూపించు. ఇంటి పేపర్లు యేసుప్రభు మీద ఉన్నాయేమో చూస్తాను ఒకసారి. ఇలాగా ఎం ములపర్తి జాన్సన్ విక్టర్కి వాళ్ళ నాన్నగారు రాసిన దస్తావేజులు. యేసుప్రభు పేరు లేదేటి? ఇంటి ముందు పెట్టు, సిగ్గులేదు. నేను ఊరుకుంటున్నాను కానీ దేవుడు అన్నీ అడుగుతాడు. మీ పేపర్లు తీయండి. ఏంటి, నేను ఎందుకనండి అలాంటి వాక్యాలు రాయడానికి భయపడిపోతాను. కమ్మ కట్టినట్టు ఉంటాయండి, కమ్మ కట్టినట్టు ఉంటా. అడగాలి, ఎవరైనా అడిగితే దొరికిపోతారు. ఏది ఇంటి పేపర్లు తండి? క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌసా? ఏది మరి? ఇంటి పేపర్లు ఏమున్నాయి?
క్రైస్ట్ అని ఉందా? లేదు. పోనీ మీ పిల్లలు ఎవరికైనా ఉందా? లేదు. మరి ఎందుకమ్మా అలాంటి పేర్లు పెట్టుకున్నావు? ఈ ఇంటికండి, ఒంటికి కాదు. ఆ ఇంటికి ఆయనే అధిపతి. ఆయనే తాళాలు వేసుకొని ఈగల్ని దోమల్ని తగులుకొని ఆ ఇంటిని శుభ్రంగా తుడుచుకొని, ఎవరో బైబిల్ తెలియని వ్యక్తి మీకు చెప్పారు, ఆ తెలియని వ్యక్తి వాళ్ళ ఇంటికి పెట్టుకున్నారు, నువ్వు చూసావు, తగిలించావు. అప్పుడే చేస్తున్నది చూసుకోవద్దండి. తప్పు చేస్తున్నారండి, దేవుణ్ణి మోసం చేసేస్తున్నారండి, దేవుని మాయ చేసేస్తున్నారండి. మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి, మీ తల్లి గురించి, నీ చెల్లి గురించి, నీ అక్క గురించి, నీ తమ్ముడి గురించి, ఇంతమంది గురించి చెప్పుకునే ఈ లోకంలో దేవుడి గురించి ఎవరు చెబుతున్నారండి? ఇంటికి రాగానే ఏం చేస్తా? ఫోటోలు చూపించేస్తాం. మా అమ్మగారండి, మా తాతగారండి, మా మామగారు చచ్చిపోయారండి, ఇదిగోండి మా తోడుకోళ్ళండి, మా వదినండి, మా బాపండి, మా పిన్నండి, మా బాబా. ఎందుక పనికిరాని పరిచయం? వాళ్ళ గురించా? ఏండి, మేమందరం నమ్మిది ఆయన్నేనండి, దేవుడిని నమ్ముతాం. ఇది ఎంత బాగుంది ఏంటి? మా తాత ముత్తాతలందరూ యేసుప్రభునే నమ్మారండి, యెహోవా దేవుడినే నమ్మారండి. మా అందరికీ దేవుడు అంటే పిచ్చండి. మా పేర్లు చెప్పుకోవాలని ఎప్పుడు అనుకోమండి, ఎప్పుడు కూడా ఆయన పేరు మారు మృగాలు అనుకుంటామండి అని ఎప్పుడైనా అన్నావా? ఇంటికి రాగానే ముందు వాళ్ళకి పెద్ద ఆల్బమ్ ఇచ్చేస్తావు. టీ తాగుతూ ఫోటోలన్నీ చూడండి బాబు, నీకు అర్థం అవ్వకపోతే నీకు వివరణ ఇస్తాను. అదిగో ఆ చివరన కనిపిస్తుంది కదండి, ఈవిడేనే మా వదిన చచ్చిపోయిందండి. ఏంటి అంత అవసరమా చచ్చిపోయిన దాని గురించి? నాకెందుకు కావాలి? మా వదిన, అమ్మ మా వదినండి, ఇగోండి ఈ చీర మా వదిన కొన్నదేనండి. మరి ఈ భూమి అండి, మరి ఇంకా దేవుడి గురించి ఇప్పుడు మాట్లాడుకోకూడదండి మనం. అబ్బా ఓరు, దేవుడు అంటే చిరాకు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడి గురించి చెప్పాలన్న మనసు ఉండదు. నీవు, నీ కుటుంబము, నీ వంశము, నీ ఇంటి పేరు పిచ్చి 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 పిచ్చి. ఇలాంటి పిచ్చోళ్ళందరికీ దేవుడు అందుకే అనుకున్నాడు, రా నా కొడుకువని నువ్వు చెప్పుకోనకపోతే మట్టిలో కలిపేస్తాను రా అనుకున్నాడు అంతే దేవుడు. అందుకే ఒక పాట కట్టాను, దేవుని సైన్యంలో రాశాను ఒక మాట, మట్టిలో కలిపేది తన సైన్యమే అని రాశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పురుగులు మట్టి చేసేస్తే కాపాడతారని రాశాను పాటలో. ఇందురుగానే ఎవరండి దేవుడికి మోసం చేసి బ్రతుకుతుందండి క్రైస్తవ్యం? ఇంత ప్రసంగం విన్నా ఇంటి పేరు తీయం తెలుసా మనము? అదే వాత వేయబడిన మనస్సాక్షి మనదే. ఆ వంశం గట్ట మాది మార్చుకోవడానికి అవదని ఏమో మనం వాటిని పేరు మార్చేద్దామా? ఊరుకోనాయనా, అతను ఏదో చెప్తారు అవన్నీ ఎవడ తీసుకున్నాడు? అయ్యయ్యో, అంటే దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవా? శాస్త్రవేత్త ఏమంటున్నాడు తెలుసా? దేవుని కుమారుడనని ఒప్పుకోను, క్రోతికి పుట్టానని చెప్పుకుంటాను అన్నాడు. అబ్బా, సుందరరావు గారు రాశారు. ఏటట? దేవుని కుమారుడని ఒప్పుకోడట, ఏమని చెప్తాడట? కోతికి పుట్టానని చెప్పుకుంటాను. డార్విన్ సిద్ధాంతం అండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటి దేవుడు నిజంగా అండి ఆయన పిల్లల మీద పిచ్చండి ఆయనకి. ఆయన ఒకటే అనుకున్నాడు, నాయన నా పిల్లలని చెప్పండి రా ప్లీజ్ రా, హైదరాబాద్లో మీ ఇంటి పేరు మారుమృగాలు అనుకోకండి నాయన, తప్పురా, మీకు ఇంటి పేరు తప్పురా. ఆదాముకున్న ఇంటి పేరు నేనురా. నాలోనే ఉన్నారు కదా మీరందరూ, తరతరాలు ఉన్నారు కదా, నేనే కదరా మీ ఇల్లు. మరి నేనే మీ ఇల్లు అయినప్పుడు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అయినప్పుడు, మరి నీ ఇంటి పేరు ఎవరి పేరు వస్తుంది నాయన చెప్పు? దేవుడు, దేవుని కుమారుడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి అతని పేరే పెట్టుకోవాలి తన పిల్లలకి. నా ఇంటి పేరే మీకు రావాలి నాయన అనుకున్నాడండి దేవుడు. మన నాన్నలాగే మనం అంతే కదండి. ఒరే నా ఇంటి పేరేనరా నీకు పెడుతున్నాను రా, నీ కొడుకు కూడా అదే ఇంటి పేరు పెట్టిరా. మన పేరు ఇంటి పేరు అలాగ తరతరాలు నిలిచిపోవాలని ఒక మానవులుగా మన ఇంటి పేర్లు పెట్టుకోవాలనుకునేటప్పుడు
ఈ మానవులకు జన్మనిచ్చిన దేవుడికి ఇలాంటి మనసు లేదా? ఏమండి, అందుకే దేవుడు అనుకున్నాడండి, ఆయన ఆదాము లోకాసువార్తలో రాస్తానరా నీ ఇంటి పేరు ఏమని, ఆదాము దేవునికి. ఆదాము నుండి పుట్టినటువంటి వాళ్ళందరి పేర్లు రాస్తాను ఏమని తెలుసా? కేయినాను, ఎనోషు, షేతు, ఆదాము, మెతుషెల, లెముకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నాయన వీళ్ళెవ్వరికి ఇంటి పేర్లు ఉండవు నాయన, నా పేరే పెడతాను. చివరికి యేసు ప్రభుకి ఏం పేరు పెట్టాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు చెప్పేశాడు, దేవదూతతో చెప్పేశాడు. లోకాసువార్త 1వ అధ్యాయము 32వ వచనం చూడండి. లోకాసువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడాలి యేసు ప్రభు, అంతే. ఇతను వడ్లవాని కుమారుడు కాదా అంటున్నారట కుళ్ళోలీలు. ఏమంటున్నారట వాళ్ళు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55 చూడండి. కుళ్ళోలు, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? చూసారండి ఏమంటున్నారు అనమాట. వడ్లవాని కుమారుడిని చెప్పుకో, దేవుని కుమారుడిని చెప్పుకుంటాడు. యోసేపు కుమారుడిని చెప్పుకో. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరి కాదా? ఏంటి ఇతను దేవుని కుమారుడా? ఎంత పెడుతున్నావు ఏమండి. నిజంగా దేవుడు ఏమన్నాడండి యేసు ప్రభుతో? దేవుని కుమారుడు అని చెప్పుకోవాలంతే. ఆదాముతో దేవుని కుమారుడు అని చెప్పుకోవాలంతే. యాకోబుతో దేవుని కుమారుడు అని చెప్పుకోవాలంతే. నువ్వు మనం అదే చెప్పుకోవాలండి, నేను దేవుని కుమారుడు అంతే. మా నాన్న లేడు, చచ్చిపోయాడు. మా నాన్న అంతే పోయాడు. మా తాత పోయాడు. మా ముత్తాత పోయాడు. చచ్చిపోయిన వాళ్ళు పేర్లు పెట్టుకుంటావేంటి నువ్వు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయన మృతులకు దేవుడా సజీవులకు దేవుడా? అక్కడ కూడా రాశాడు దేవుడు, కౌంటర్ వేశాడు. సజీవులకే దేవుడు అయితే బ్రతికున్నారు కనుక నేను వాళ్ళ దేవుడు అని చెప్పుకున్నాడు. ఈరోజు నువ్వేమని చెప్పుకోవాలి? ఎంత పేరు పిచ్చండి, ఎంత పేరు పిచ్చండి. మత్తయి సువార్తలో ఎవరికి ఇంటి పేరు లేదు, మర్చిపోకండి. ఆది కాండంలో ఎవరికి ఇంటి పేరు లేదు. భక్తులు ఎవరికి ఇంటి పేర్లు రాసుకోలేదు. యిర్మీయా అంతే దేవుని కుమారుడు, దావీదు దేవుని కుమారుడు, సొలొమోను దేవుని కుమారుడు. వాళ్ళందరూ పాత నిబంధనలో వాళ్ళు పుట్టింది ఆదాము నుండని, ఆదామును పుట్టించింది దేవుడని, మా అందరికి దేవుని కుమారులనే ఉండాలని వాళ్ళు అనుకున్నారు. ఈ శతాబ్దంకి వచ్చేసరికి 2016కి వచ్చేసరికి మాదంతా మా సంతానమే దేవుని పిల్లలమని మేము పిలుచుకోం అంతే. మేము పచ్చి పులుసోళ్ళు అంతే. మేము కరేపాకోళ్ళమే. ఏంటండి అది? కరేపాక సిగ్గులేదు నీకు? 5 రూపాయలు దొరికే ఇంటి పేరని ఇది. నువ్వేటి? నా పేరు పురుగు యోహాను. పురుగు యోహానా? అయ్యయ్యో అయ్యయ్యో ఎంత ఘోరం అండి. దేవుడికి ఎలాగుంటుందంటే కన్నీళ్ళండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీరు పురుగులు, కరేపాకులు, చింత పులుసులు అనుకుంటున్నారని. ఏంటి చాలా ఫీల్ అవుతాడండి. ఈ పేరు పెట్టుకుంటే దేవుడు ఏమనుకుంటాడు అనుకోలేదు నీకు? పెళ్ళైతే మాత్రం మార్చుకుంటుందట, క్రైస్తవురాలైనా మార్చుకోదట. ఇదేటండి ఇది? పెళ్ళైపోతే మా ఆయన అండి, మా ఆయన ఇంటి పేరు ఏమేమి ఇంటి పేరు మార్చుకుంటాను నాన్న, ఎందుకంటే మా ఆయన రండి. పెళ్ళైగానే మార్చుకుంటావట, క్రైస్తవుడు అయితే వదిలేస్తావా? తప్పండి, చాలా తప్పండి. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని మనసు తెలుసుకొని దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలే తప్ప మనుషుల పారంపర్యాచారాలు పాటించకూడదు. చిన్ననాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యంలో ఇలాంటి బోధ జరగకపోవటం వల్ల ఎప్పటికీ ఇంటి పేరు మారలేదు. ఈ రోజుకి కింగ్ జాన్సన్ విక్టర్ అని నాదే పోస్టర్లో వేస్తున్నారు, కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కూడా
కింగ్ అని ఎవరు పేరు పెట్టుకోలేదండి. నేను ఎన్నోసార్లు బోధ చేశాను. నువ్వు పెట్టుకోవడానికి సిగ్గేంటి నీకు? సిగ్గు కాదు, వాళ్ళకింటి పేర్లు పిచ్చి. మీరేమంటారండి? తీసాను నేను అందుకే. కింగ్ జాన్సన్ పెట్టేది, ఎం జాన్సన్ పెట్టలేదు. ఇక్కడ ఎమ్మని రాస్తే తిట్టిద్దును. కింగ్ జాన్సన్ పెట్టని రాశాను. మాలోళ్ళు మాదిగోళ్ళు అంటున్నారని క్రైస్తవ్యాన్ని బాగా తక్కువ కులముళ్ళండి యేసుప్రభు నమ్మేశారు అంటున్నారని, అది రాజుల వంశం అని నిలబెట్టడానికి కింగ్ అని రాశారు. అంతేగా నేనేదో పెద్ద కింగ్ కాదు. కింగ్ లేదు, బొంగు లేదు. దేవుని కుమారుడు దేవుని కోసం బతికితే స్వర్గం నాకు. అది నాకెందుకండి? బాబేలు గోపురంలో పేర్లు కావాలనుకుంటేనే ఏం చేశాడు? గోపురాన్ని కూలగొట్టేశాడు. నీ పేరు మారు మ్రోగాలంటే కూలగొట్టేస్తాడు. అదే దేవుడు. ప్రేమగల మా తండ్రి, నాయన మీకు పుట్టి మీ పిల్లలమని మీరు చెబుతుంటే మేమెవరి పేరులో పెట్టుకొని ఇంటి పేరు మారు మ్రోగిపోవాలని ఎంత పిచ్చుంది నాయన. సైతాను మమ్మల్ని ఎంత దెబ్బ తీసేశాడు. పేరు పిచ్చి ఉంది తప్ప మీ మహిమకు కీర్తి తేవాలన్నా, మీ పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగిపోవాలనుకునే మనసు లేని క్రైస్తవులుగా బ్రతుకుతున్న ఈ లోకానికి జోయల్ గారి ద్వారా ఇలాంటి మాటలు మీ పిల్లలకు మళ్ళీ చెప్పించుకోవాలని మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కనుక తండ్రి, మరి ఇలాంటి టైటిల్తో మళ్ళీ మీరు ముందుకు వచ్చారు. ఆయన విన్నారు మీ పిల్లలు. తెలీదు నాయన వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరికి తెలీదు. వీళ్ళకి క్షమించండి, మార్చుకుంటారు, మారిపోతారు. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడే ఉండి నడిపించిన గాక. ఆమెన్.